హలో అండి, ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించడానికి వచ్చానంటే కుబేర కోడ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనం లక్ష్మీ కోడ్ని కూడా రివీల్ చేశాను నేను. ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు ఏకాదశి, గురువారం, లక్ష్మీవారం అని చెప్పవచ్చు. విష్ణువుని అనుగ్రహం పొందడానికి ఎంచక్క కుబేర కృపని మనం పొందాలనుకుంటే ఈరోజు సాయంకాలం 5:30 to 6:30, ఎందుకంటే అప్పుడు మనకి తదాస్తు దేవుళ్ళు సో ఈ తదాస్తు దేవతలు తిరిగే సమయం కాబట్టి మనం ఏది కోరుకున్నా ఇలాంటి టైంలో నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ వర్డ్స్ని మన నోటి ద్వారా పలకకుండా ఉండడానికి ప్రయత్నించండి అయినంత వరకు. ఎందుకంటే తదాస్తు అంటారు, మనం ఏమైనా స్మరించినప్పుడు ఈ టైంలో తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. కాబట్టి సాయంకాలం వేళల ఎంచక్క దేవుని యొక్క మంత్రంతో పాటు కుబేర ముద్ర వేసుకొని, మీకు అందరికీ తెలిసిందే కుబేర ముద్రని ఇలా వేసుకొని ఓం శ్రీం ఓం కుబేరాయ నమః, ఓం శ్రీం ఓం కుబేరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోండి, లేదా కనీసం 21 సారైనా చెప్పుకోండి. లేదంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ కోడ్నైనా చెప్పుకోవచ్చు. మీరు ఎంచక్క మీ చేతిపైన, ఎడం చేతిపైన రాసుకోవచ్చు. బ్లూ పెన్, కేవలం బ్లూ పెన్ మాత్రమే. కొన్ని కోడ్లకు పర్టికులర్గా ఒకే కలర్ అని మెన్షన్ అయి ఉంటుంది. కాబట్టి ఇలాంటి గ్రాబవి నంబర్ లేదా కుబేర కోడ్ మీరు మీ ఎడం చేతిపైన బ్లూ పెన్లో మాత్రమే రాసుకోవాలి. లేదంటే 108 సార్లు చెప్పుకోవచ్చు ఈ నంబర్ని, లేదా రాయవచ్చు బ్లూ పెన్తో. లేదు ఒక సన్న పేపర్లో, స్క్వేర్ పేపర్లో రాసి మీ క్యాష్ బాక్స్లో లేదా మీ పాకెట్లో, వ్యాలెట్లో పెట్టుకోవచ్చు. ఈరోజు ప్రతిరోజు కూడా కావాల్సింటే చేయొచ్చు. ఎంచక్క మంచి రోజులు, ఆస్పీషియస్ డేస్ ఉన్నప్పుడు చేస్తే మంచిగా మనకి పాజిటివ్ రిజల్ట్ ఈజీగా దొరకడం జరుగుతుంది. కాబట్టి ఈ నంబర్ ఏంటి అంటే 544795 అన్నమాట. 544795. ఎప్పుడే కానీ ఏదే నంబర్ చెప్పుకునేటప్పుడు విడివిడిగానే పలకండి, విడివిడిగానే రాయండి. కొంచెం స్పేస్ ఇచ్చే రాయండి రాసేటప్పుడు కూడా. ఆ పేపర్లో కూడా అంతే, జాయింట్ చేసి ఒకదానికొకటి జాయింట్ చేసి రాయకుండా విడివిడిగా రాయండి. 544795 అని ఇలా రాసి బ్లూ పెన్లో రాయండి. 108 టైమ్స్, 108 సార్లు రాయండి, లేదా 21 సారి చెప్పుకోండి. దాంతోపాటు ఈ మంత్రం, ఈ ముద్ర వేసి కుబేర కృపకి పాత్ర కావండి. ఎందుకంటే సాక్షాత్ లక్ష్మీదేవిని తన ఫైనాన్షియల్ విషయాల్ని చూసుకోవడానికి మనకి ఇక్కడ కుబేరుని ఎంచుకొని ఉంటారు. కాబట్టి కుబేరుని యొక్క కృప కూడా మనకి కావాలి. ఈ రోజు అంటే విష్ణువుని ఎంచక పూజించవచ్చు, లక్ష్మీవారం కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఎంచక పూజించవచ్చు. దాంతోపాటు కుబేర కృప ముగ్గురికి చాలా ప్రీతికరమైన రోజుగా ఈరోజు చెప్పవచ్చు. కాబట్టి మనం ఇలాంటి మంచి రోజుని ఈ ఒక్క కుబేర కోడ్తో మంచిగా ఉపయోగించుకోవాలి. పాజిటివ్ వేస్ని క్రియేట్ చేసుకోవడానికి ఎంచక్క మనం చేస్తున్న పనులతో పాటు ఈ కొద్దిగా డెవలప్ చేసుకోవడానికి ఈ విధానాలన్నింటినీ ఫాలో అవ్వడం ద్వారా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.